హలో వీవర్స్ అండ్ ఐఎమ్ జయశ్రీ. ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీని అయితే మీ ముందుకు తెచ్చేసాను. హెల్దీ లడ్డు అండి. మీరు ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను నువ్వులు అనేది ఎంచుకుంటున్నాను అనమాట. నువ్వులు దోరగా వచ్చే విధంగా అప్పటిదాకా మనం అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనమైతే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు దూరగా రాగానే పక్కన గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వేరుశనగ పప్పు. ఈ వేరుశనగ పప్పును కూడా సిమ్లో పెట్టుకొని మనం దూరగా వేయించుకోవాలి. మీరు ఈ లడ్డూని ప్రిపేర్ చేసి రోజుకొకటిగానే మీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళలో ఫైబర్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ బాగా వస్తాయన్నమాట. ఎందుకంటే హెల్దీ రెసిపీ అనమాట. ఈ లడ్డు ప్రిపరేషన్ అనేది మంచిగా చూసి మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. స్నాక్స్ రూపంలో ఇవ్వండి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ బాదం. ఈ బాదం కూడా సిమ్లో పెట్టి మనం దూరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా దూరగా అయితే వచ్చేసే బాదం పక్కన షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నెయ్యి 1 స్పూను తీసుకోవాలి. వెండి ద్రాక్ష ఉంటుంది కదా, వెండి ద్రాక్షను కూడా మనం ఏం చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎండు ద్రాక్షను కూడా దూరగా వేయించుకుందాం. ఇంకోటి ఏంటంటే, మనం ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ ఏది యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనకు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరంలో మంచి ఫైబర్ ఉంటుందన్నమాట. ఖర్జూరం తినడం వల్ల చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఖర్జూరం వల్ల. మీరైతే ఖర్జూరం అంటే జాంగ్రీ అంటే బెల్లం ఉంటుంది కదా, జాంగ్రీ ప్లేస్లో మన ఖర్జూరం కూడా యూస్ చేయొచ్చు. ఖర్జూరం నేనైతే ఎండు ద్రాక్ష కూడా యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే ఫస్ట్ వేరుశనగపప్పు నేనైతే వేయలేదు. ఫస్ట్ అయితే బాదం నువ్వులు అయితే వేసాను. తర్వాత నెక్స్ట్ వేరుశనగపప్పు మిక్సీ పడుతున్నాను అనమాట. లాస్ట్లో అయితే మనం ఖర్జూరం ద్రాక్షను మిక్సీకి వేసుకుందాం. చూస్తున్నారు కదా, వేరుశనగపప్పు అనేది ముద్దగా వచ్చేసింది. ఇప్పుడు ఎండు ద్రాక్ష ఎంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఖర్జూరంలో మంచి హెల్త్ అండి. ఖర్జూరం యూజ్ చేయడం వల్ల మనకు ఖర్జూరం తినని వాళ్ళు కూడా ఇలాగ లడ్డు ప్రిపేర్ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఇలా అయితే చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, లడ్డు అయితే ప్రిపరేషన్ అయిపోయిందనమాట. నేనైతే బాక్స్లోకి సపరేట్ చేసేస్తున్నాను. ప్రతిరోజు ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ పెరుగుతుంది, అలాగే జ్ఞాపకశక్తి కూడా పెంచుతుంది. ఈ లడ్డు తినడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటారనమాట పిల్లలు. స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. చూస్తున్నారు కదా, మా పాప స్కూల్ నుంచి రాగానే నేనైతే ఇచ్చాను. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు మీ పిల్లలకి మంచి హెల్దీ రెసిపీస్ని యూస్ చేయించండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.